గుంటనక్క పాక్ భారత్లోని జనావాసాలపై దాడులు చేస్తోంది. పాకిస్తాన్లోని ఉగ్రవాద శిబిరాలను మాత్రమే భారత్ టార్గెట్ చేస్తే పాక్ సైన్యం మాత్రం మన దేశంలోని అమాయక పౌరులపై దాడులు చేస్తోంది. ఇన్నాళ్లు ఇండియాను నేరుగా ఎదుర్కొనే దమ్ములేని పిరికి బంద పాక్ టెర్రరిస్టులతో మన దేశంపై దాడులు చేస్తోంది. అయితే పెహల్గాం దాడి తర్వాత పాకిస్తాన్ ఉగ్రవాదులకు చుక్కలు చూపిస్తున్న భారత్పై పాకిస్తాన్ దాడులకు తెగబడింది. అయితే పాకిస్తాన్ సైన్యం వేస్తున్న మిసైళ్లను గాల్లోనే నాశనం చేస్తోంది భారత్ ఆర్మీ. అయితే పాకిస్తాన్ భారత సైన్యంపైనే కాకుండా సాధారణ పౌరులను టార్గెట్ చేసి దాడులు చేయడాన్ని అంతర్జాతీయ సమాజం కూడా చీకొడుతోంది. ఈ తరుణంలో తాజాగా పాక్ దాడులకు ప్రతిచర్యకు దిగింది భారత్. గురు శుక్రవారాల్లో వరుసగా డ్రోన్లతో భారత్పై దాడులకు యత్నించడంతో అందుకు ప్రతీకారంతో ఆపరేషన్ సింధూర్తో మరొకసారి ధీటైన జవాబు చెప్పింది ఇండియా. పాక్లోని 3 ప్రధాన వైమానిక స్థావరాలపై దాడులు జరిపింది భారత్. ఈ దాడుల విషయాన్ని పాక్ ఆర్మీ ధృవీకరించింది. ఆ దేశ సైనిక ప్రతినిధి లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి పాక్పై భారత్ చేసిన దాడులు నిజమేనని ఒప్పుకున్నాడు. రావల్పిండిలో ఉన్న పాక్ సైన్యానికి చెందిన నూర్ఖాన్, చెక్వాల్లోని మురీద్, జాంగ్ జిల్లా షోర్కోట్లో ఉన్న రఫీ వైమానిక స్థావరాల్లో భారత్ విరుచుకుపడింది. రావల్పిండిలోని నూర్ఖాన్ ఎయిర్ బేస్ విషయానికి వస్తే ఇది పాక్కు ప్రధాన వైమానిక దళ స్థావరం. రాజధాని ఇస్లామాబాద్కు దగ్గరలో ఉంటుంది. పాకిస్తాన్ దేశ భద్రతకు కీలకం ఇదే. దీనిపై భారత్ మిసైల్స్తో దాడి చేసి నాశనం చేసేసింది. ఇక మురీద్ విషయానికి వస్తే ఇది పాక్లోని పంజాబ్ రాష్ట్రంలో ఉంది. పాక్కు అతి ముఖ్యమైన నిఘా వ్యవస్థ ఇదే. ఇది అధిక భద్రతా సామర్థ్యంతో పనిచేస్తుంది. దీనిపై కూడా మిసైల్ దాడి చేసి నేలమట్టం చేసింది భారత్. ఇక షార్కోట్ ఇది కూడా పాక్కు కీలకమైన విమానక స్థావరం. పాక్ వైమానిక రక్షణలో కీలక పాత్ర పోషిస్తున్న షార్కోట్పై భారత సైన్యం మిసైళ్ల వర్షం కురిపించి కూల్చిపడేసింది. శుక్రవారం అర్ధరాత్రి దాటాక భారత్ చేసిన దాడితో పాక్కు అతి భారీ నష్టం జరిగిందన్న అంచనాలు వినబడుతున్నాయి. పాక్ కూడా భారత్పై దాడులకు ఆపరేషన్ బున్యాన్ ఉన్ మార్సూస్ అని పేరు పెట్టింది. అంటే బలమైన పునాది అని అర్థం వచ్చేలా ఆపరేషన్కు పేరు పెట్టింది. పెహల్గాంలో 26 మంది అమాయకుల ప్రాణాలను తీసుకున్న ఉగ్రవాదుల పీచమణిచి వేసేందుకు భారత్ ఆపరేషన్ సింధూర్ను ప్రారంభించింది. పాక్లోని 9 ఉగ్రస్థావరాలపై భారత్ దాడి చేసింది. పెహల్గాం చర్యకు ప్రతిచర్యగానే భారత్ ఈ దాడికి దిగింది. ఈ దాడుల్లో 100 మంది ఉగ్రవాదుల వరకు హతమయ్యారు. అంతటితో పాక్ ఊరుకుంటే బాగుండేది. కానీ దానికి ప్రతీకారంగా సరిహద్దు రాష్ట్రాల్లో గురు శుక్రవారాల్లో వందల సంఖ్యలో డ్రోన్లతో దాడికి ప్రయత్నించడంతో భారత్ ప్రతిదాడి చేయాల్సి వచ్చింది. పాక్ తగ్గకుంటే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదన్న హెచ్చరికలు మాజీ సైనికాధికారులు కూడా చేస్తున్నారు. గుంటనక్క పాక్ రాత్రివేళ మాత్రమే దాడులకు దిగుతోంది. భారత్లోని నగరాలపైన డ్రోన్ దాడులకు పాక్ తెగబడుతోంది. భారత సైన్యం వాటిని నిర్వీర్యం చేస్తోంది. ఇదే సమయంలో జమ్మూలోని పలు ప్రాంతాల్లో పాక్ కాల్పులు కొనసాగిస్తోంది. భారత్లోని జనావాసాలు టార్గెట్గా పాక్ చేస్తున్న కుట్రను భారత్ తిప్పికొడుతోంది. పాక్లోని 4 ఎయిర్ బేసుల వద్ద పేలుళ్లు చోటు చేసుకోగా భారత్ దాడి చేసిందని పాక్ ఆరోపిస్తోంది. వరుస పేలుళ్లతో పాక్లో అల్లకల్లోలం మొదలైంది. కాగా ఇటు భారత్ పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది. అటు పాక్ గగనతలం మూసివేసింది. పాక్లో శుక్రవారం అర్ధరాత్రి దాటాక అల్లకల్లోలం చోటు చేసుకుంది. పాకిస్తాన్లోని పెషావర్లో పెద్ద పేలుళ్లు శబ్దాలు వినిపించాయి. పాకిస్తాన్లోని నూర్ఖాన్, షార్కోట్, మురీద్ వైమానిక దళ స్థావరాల వద్ద జరిగిన పేలుళ్లతో పాక్ ఉలిక్కిపడింది. ఈ 3 కూడా పాకిస్తాన్కు అత్యంత కీలకమైన వైమానిక దళ స్థావరాలు. వీటిపై భారత్ దాడి చేయడంతో పాక్ సగం ఆయువు పట్టును కోల్పోయినట్లయింది. అయితే డ్రోన్ దాడులకు దిగిన పాక్పై భారత్ క్షిపణి దాడులు చేస్తుందని ఎవ్వరూ ఊహించలేదు. క్షిపణి దాడులను ఎదుర్కొనే సత్తా పాక్ ఉన్నప్పటికీ ప్రపంచంలో ఇంతవరకు ఎవ్వరూ చేయని విధంగా ఎయిర్ టు సర్ఫేస్ దాడి చేసింది భారత్. ఈ టెక్నాలజీని ఇప్పటి వరకు భారత్ తప్ప ఏ దేశం వాడకపోవడం గమనించదగ్గ విషయం. మొత్తానికి ఇంకో 2-3 రోజుల్లో పాకిస్తాన్ దగ్గరున్న యుద్ధ సామాగ్రి అయిపోవడం ఖాయం. ఇంకోవైపు పాక్ రక్షణ వ్యవస్థలను నాశనం చేస్తోంది భారత్. దీంతో పాక్ పట్టుమని 10 రోజులు కూడా యుద్ధంలో నిలబడే దమ్ము లేదన్న కామెంట్స్ సర్వత్రా వినిపిస్తున్నాయి.